హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎసెట్ మంత్ర యూట్యూబ్ ఛానల్. ఈరోజు మేము చెప్పబోయే మంచి ఉపయోగకరమైన టాపిక్ ఏంటంటే పిఎంఈజీపీ లోన్ స్కీమ్. అంటే ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ అని. ఇది ఒక లోన్ స్కీమ్ అనమాట. ఎవరైతే బిజినెస్ కొత్తగా స్టార్ట్ చేయాలి అనుకుంటారో వాళ్ళకి మన గవర్నమెంట్ నుంచి కొంత సహాయం అనేది అందజేయడం జరుగుతుంది సబ్సిడీ రూపంలో. అది ఎంత అంటే 10 to 15% సబ్సిడీ అనేది మనకు రావడం జరుగుతుంది మన బిజినెస్కి సంబంధించి. సో ఈ లోన్ అనేది ఎలా అప్లై చేయాలి, ఎంత ఈజీ ప్రాసెస్ అనుకున్నారు, ఇది చాలా ఈజీ ప్రాసెస్ అప్లై చేయడానికి. సో ప్రతిదీ కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. ఎలిజిబిలిటీ ఏంటి, తర్వాత ఎలా వెరిఫై చేస్తారు, ఎలా అప్లై చేయాలి అని. అందుకని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇది మీకు డెఫినెట్గా యూజ్ అవుతుంది, మీ బిజినెస్కి కూడా యూజ్ అవుతుంది. సో మనం ఎప్పుడైనా సరే బిజినెస్ గురించి ఆలోచించినప్పుడు ఒక 2-3 మినిట్స్ వేస్ట్ అని మాత్రం ఆలోచించకూడదు. ఎందుకంటే ఇది మనకి చాలా వాల్యుబుల్ బిజినెస్ కాబట్టి. సో అసలు ఈ పిఎంఈజీపీ అంటే ఏంటి, అసలు ఈ స్కీమ్ ఏంటి అంటే చాలామందికి కూడా తెలియదు ఈ స్కీమ్ ఒకటి ఉంది అని. వాళ్ళకి తెలియక ఏం చేస్తారంటే చాలామంది ఫైనాన్సర్స్ ఉంటారు కదా బయట, వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకోవడం హయ్యర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి, లేకపోతే ప్రైవేట్ బ్యాంకులకి వెళ్ళి డబ్బులు తీసుకోవడం, చాలా డాక్యుమెంట్స్ అనేవి ఇవ్వడం, సబ్మిట్ చేయడం చాలా వరకు చేస్తారనమాట. అదేమీ అక్కర్లా. ఈ స్కీమ్ కనుక మీకు తెలిస్తే, మీకు తెలిసిన వాళ్ళు వేరే వాళ్ళే ఉంటే కనుక ఈ స్కీమ్ గురించి చెప్పండి. డెఫినెట్గా మీకు లోన్ అనేది 100% వస్తుంది. ఈ స్కీమ్ని మన కేంద్ర ప్రభుత్వం 2008వ సంవత్సరంలోనే ప్రవేశపెట్టింది. దీన్ని ఏమంటారంటే ప్రైమ్ మినిస్టర్ రోజ్గార్ యోజన కింద, లేకపోతే రూరల్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ కానీ అంటారనమాట. అంటే మీరు కూడా వేరే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు మీ బిజినెస్ ద్వారా. సో అందుకని మీరు ఎలిజిబిలిటీ ఉన్నారు. అలాగే ఎవరైతే రూరల్లో కానీ అర్బన్లో కానీ అలాగే ఇల్లిటరేట్స్ చదువుకోలేని వాళ్ళు ఉంటారో వాళ్ళకి బిజినెస్ స్టార్ట్ చేయాలి అని ఎంకరేజ్మెంట్తో మన కేంద్ర ప్రభుత్వం సహాయం చేస్తుందన్నమాట ఈ స్కీమ్లో. అలాగే చాలామంది కూడా చిన్న చిన్న వ్యాపారులు ఇంటి దగ్గరే పనిచేయాలని అనుకుంటారు. అంటే బట్టలు అల్లటం కానీ, లేకపోతే వేరే ఏమైనా హ్యాండీక్రాఫ్ట్స్ చేయడం కానీ, వాళ్ళందరూ కూడా ఈ స్కీమ్ కిందకి ఎలిజిబిలిటీ వస్తారు. సో ఇందులో మార్జిన్ అనేది ఎలా ఉంటుంది, మన లోన్ అనేది చూడండి. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి 10 lakhs లోన్ కావాలి. అందులో మనం కనుక ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, బీసీ కానీ, లేకపోతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉమెన్స్ కానీ కేటగిరీ అయితే మనం జస్ట్ ఈ 10 lakhsలో 50,000 మనం పెట్టుకుంటాము. రిమైనింగ్ 95,000 మనకి బ్యాంక్ అనేది శాంక్షన్ చేస్తుంది. అలాగే జనరల్ కేటగిరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 10 lakhsకి 1 lakh వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి, అంటే 10%. రిమైనింగ్ 90% అనేది బ్యాంక్ అనేది మనకి శాంక్షన్ చేస్తుంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ చిన్నది ఏముందంటే మ్యాక్సిమం కాస్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్ వచ్చి 25 లక్షలకి మించకూడదండి. అలాగే మ్యాక్సిమం కాస్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్ సర్వీస్ సెక్టార్లో అయితే 10 lakhsకి మించకూడదనమాట. అలాగే ఎలిజిబిలిటీ చూసినట్లయితే ఎవరెవరికి వర్తిస్తుందంటే ఎవరికైనా సరే 18 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళు ఈ లోన్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎలాంటి ఇన్కమ్ సీలింగ్ కూడా ఈ లోన్లో లేదు మనకి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అంటారా, ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళు అట్లీస్ట్ 8వ తరగతి చదివి ఉండాలన్నమాట. అలాగే మన గవర్నమెంట్ నుంచి సబ్సిడీ ఎప్పుడు వస్తుందంటే ఎవరైతే కొత్తగా యూనిట్ స్టార్ట్ చేస్తారో వాళ్ళకి సబ్సిడీ రావడం అనేది జరుగుతుంది. ఎవరికైతే ఆల్రెడీ యూనిట్ ఉందో వాళ్ళకి ఏంటంటే వేరే స్కీమ్లో సబ్సిడీ రావడం జరుగుతుంది. అలాగే ఎస్హెచ్జి గ్రూప్స్ ఉన్నారు కదా, వాళ్ళు కూడా ఈ స్కీమ్లో ఎలిజిబిలిటీ ఉన్నది అప్లై చేసుకోవడానికి. కాకపోతే వాళ్ళకి ఎలాంటి వేరే ఇతర ఏమైనా సరే గవర్నమెంట్ స్కీమ్స్లో సబ్సిడీ వచ్చి ఉండకూడదు. అలాగే వేరే ఇన్స్టిట్యూషన్స్ కూడా అప్లై చేసుకోవచ్చు, చారిటబుల్ ట్రస్ట్స్ కూడా ఈ స్కీమ్ కింద అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎవరి బిజినెస్ అయితే 5 లక్షల కన్నా ఎక్కువ అవుతుందో వాళ్ళకి ఏంటంటే క్లియరెన్స్ అనేది తెచ్చుకోవాలి. వాళ్ళ రీజనల్ ఆఫీస్ నుంచి కానీ, లేకపోతే కంట్రోల్ ఆఫ్ ది బ్యాంక్స్ నుంచి కానీ ఒక అప్రూవల్ తెచ్చుకొని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ పిఎంఈజీపీ స్కీమ్ని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తున్నారంటే ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీ కమిషన్ అని KVIC అంటారు. ఇది ముంబైలో ఉంది. వాళ్ళు మెయింటెనెన్స్ చేస్తున్నారనమాట. ఇన్ కేసు కొన్ని సెంటర్స్లో వాళ్ళది కనుక మనకి లేకపోతే మనకి స్టేట్ డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ సెంటర్ అని ఉంది, DIC's ఆఫీస్ అని. అక్కడ మనం అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్లో ఎంటర్ చేసిన తర్వాత ఆ ప్రింట్అవుట్ అక్కడికి వెళ్తుంది. అక్కడి నుంచి లోన్ సబ్సిడీ అనేది బ్యాంక్కి క్రెడిట్ అవుతుంది. బ్యాంక్ వాళ్ళు మన అకౌంట్లో డైరెక్ట్గా అమౌంట్ అనేది వేస్తారు. అలాగే ఈ లోన్ అనేది మనం ఎక్కడెక్కడ అవైల్ చేసుకోవచ్చు అంటే మనకున్న పబ్లిక్ సెక్టార్ బ్యాంకులో అవైల్ చేసుకోవచ్చు, అలాగే రీజనల్ రూరల్ బ్యాంక్స్లో అవైల్ చేసుకోవచ్చు, కోఆపరేటివ్ బ్యాంక్స్ ఉన్నాయి కదా అక్కడ కానీ, లేకపోతే SIDBI స్మాల్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ బ్యాంక్స్ ఆఫ్ ఇండియా ఉంటాయి కదా అక్కడ కూడా మనం అవైల్ చేసుకోవచ్చు ఈ లోన్ ఫెసిలిటీ అనేది. సో ఇప్పుడు ఈ ఐడెంటిఫికేషన్ ఆఫ్ బెనిఫిషరీ ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళని ఎలా ఐడెంటిఫై చేస్తారో, వాళ్ళకి అమౌంట్ ఎలా వస్తుందో ప్రాసెస్ చూద్దామన్నమాట. మీరు ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత ఆ వెబ్సైట్లో పిఎంఈజీపీ వెబ్సైట్లో ఒక అప్లికేషన్ అనేది
కేవీఐసి ఖాదీ విలేజ్ ఇండస్ట్రీ సెంటర్కి వెళ్తుంది. ఇంకో అప్లికేషన్ వచ్చి మీరు చూస్ చేసుకున్న బ్యాంక్కి వెళ్తుంది. సో ఎప్పుడైతే బ్యాంకుకి వెళ్తుందో వెంటనే బ్యాంకర్ మీకు కాల్ చేసి ఒకసారి రమ్మని చెప్తారు. ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ మీ దగ్గర ఇంటర్వ్యూ కూడా తీసుకోవడం జరుగుతుంది. అంటే మీకు లోన్ ఎంత కావాలి, తర్వాత మీరు చేసే బిజినెస్ ఏంటి, ప్రాఫిట్స్ ఎలా వస్తాయి, ప్రతిదీ కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి ఆ బ్యాంకర్కి. దాని తర్వాత ఆ రిపోర్ట్ తీసుకెళ్ళి బ్యాంకర్ వాళ్ళ రిజిస్టర్ ఆఫీస్ ఉంటుంది కదా, అక్కడ ఇవ్వడం జరుగుతుంది. బ్యాంకర్ సబ్మిట్ చేసిన తర్వాత ఎవ్రీథింగ్ వాళ్ళు నమ్మినట్లయితే వాళ్ళు ఒక ఫోటో కూడా తీసుకురమ్మని చెప్తారు మన యూనిట్ది. ఆ ఫోటో సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళు సబ్సిడీ అనేది శాంక్షన్ చేయడం జరుగుతుంది. కాకపోతే సబ్సిడీ శాంక్షన్ చేసిన తర్వాత మళ్ళీ మనకు ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. దాన్ని ఏమంటారంటే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ఈడీపీ కింద కానీ లేకపోతే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద కానీ ట్రైనింగ్ కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది చాలా బెనిఫిట్ ట్రైనింగ్ అనమాట. మనం ఏదైతే యూనిట్ పెడతామో దాని మీద నిపుణులు ఉంటారు కాబట్టి మనకి ఇంకా ప్రాపర్ ట్రైనింగ్ అనేది ఇస్తారు. కాబట్టి ఇది ఒక అడ్వాంటేజ్. లేకపోతే ఎవరైతే ఆల్రెడీ ట్రైనింగ్ అటెండ్ అయ్యారో వాళ్ళు సెకండ్ టైము వెళ్ళాల్సిన అవసరం లేదనమాట. ఎందుకంటే ఆ సర్టిఫికేట్ చూపెడితే సరిపోతుంది, ఎగ్జామ్షన్ ఉంటుంది వాళ్ళకి. సో ఇకపోతే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎలా ఉంటుంది అనుకుంటే ఇది నార్మల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్టే. అంటే ముద్రా లోన్కి మనకి యాక్చువల్గా 8 to 9% వరకు ఉంది కాబట్టి దీంట్లో కూడా నార్మలే. అలాగే రీపేమెంట్ షెడ్యూల్ అయితే మనకి 3 నుంచి 7 సంవత్సరాల మధ్యలో ఉండడం జరుగుతుంది. అలాగే ఫస్ట్లో ఏంటంటే మొరటోరియం పీరియడ్, అంటే మనకి ఒక 2 months కానీ 3 months కానీ మనకి హాలిడే పీరియడ్ కూడా ఇస్తారనమాట. అంటే మనకి బిజినెస్ క్లిక్ అవ్వడానికి అట్లీస్ట్ 2 months కానీ 3 months కానీ పడుతుంది కదండి, అది హాలిడే పీరియడ్ అంటారు. అంటే ఈ టైంలో మనం లోన్ అనేది పే చేయక్కర్లేదు. అలాగే ఇప్పుడు ఆన్లైన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో చూద్దాం. ఈ ఆన్లైన్ ప్రాసెస్లో మనకి ఆన్లైన్లోనే అప్లై చేయాలన్నమాట. ఆఫ్లైన్ అప్లికేషన్ అనేది లేదు. సో పిఎంఈజీపీ అనే ఈ పోర్టల్ ఒకటి ఉంది. అందులోకి వెళ్ళిన తర్వాత మనకి 2 అప్లికేషన్స్ అనేవి ఉండడం జరుగుతుంది. ఒకటి ఏంటంటే ఇండివిజువల్స్కి, ఇంకోటి ఏంటంటే ఇన్స్టిట్యూషనల్ అప్లికేషన్స్కి. మనం ఇండివిజువల్ కింద వస్తాం కాబట్టి మనం ఏం చేస్తాము, దాంట్లో యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మనకి ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత మనం ఆధార్ కార్డ్ అనేది కంపల్సరీ ఇవ్వాలి. ఇన్ కేస్ ఇన్స్టిట్యూషనల్ అయినట్లయితే మనం పాన్ కార్డ్ అనేది సబ్మిట్ చేయాలి. ఆ తర్వాత వేరే డాక్యుమెంట్స్ కూడా అప్లోడ్ చేయాలి. అవేంటి అంటే క్యాస్ట్ సర్టిఫికెట్, తర్వాత స్పెషల్ కేటగిరీ సర్టిఫికెట్, లేకపోతే రూరల్ ఏరియా సర్టిఫికెట్ మీరు రూరల్ అయితే. అలాగే మీరు చేసే బిజినెస్ది ప్రాజెక్ట్ రిపోర్ట్ ఒకటి ప్రిపేర్ చేసుకోవాలి. ఆ ప్రాజెక్ట్ రిపోర్టు తర్వాత మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించి కానీ, లేకపోతే ఏదైనా స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ తీసుకుంటే ఆ సర్టిఫికెట్ కానీ, అలాగే ఇన్ కేస్ ఏదైనా సరే ఇన్స్టిట్యూషన్ ఉందనుకోండి సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ మొత్తం కావాలి. వాటిది సంబంధించి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కానీ, ఆథరైజేషన్ లెటర్ కానీ, లేకపోతే సర్టిఫికేట్ ఫర్ స్పెషల్ కేటగిరీ కానీ ఏది కావాలంటే అది మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత మన అప్లికేషన్ అనేది ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్కి వెళ్తుంది. అలాగే డిస్ట్రిక్ట్ రిప్రజెంటేటివ్స్కి వెళ్తుంది. అలాగే ఏంటి డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ సెంటర్స్ ఆఫ్ ది కన్సర్న్ డిస్ట్రిక్ట్కి అనేది ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే మన నోడల్ ఆఫీసర్కి వెళ్ళిందో వెంటనే మీకు ఫోన్ చేయడం కానీ, లేకపోతే మిమ్మల్ని మీట్ అవ్వడం కానీ, మీ యూనిట్కి రావడం కానీ జరుగుతుంది. వచ్చి ఒక ఫోటో తీసుకుంటారు, తీసుకొని మిమ్మల్ని ఎంక్వైరీ చేస్తారు. అలాగే ఆయనతో పాటు వీలైతే ఒక బ్యాంకర్ కూడా వస్తారండి, వచ్చి ఆయన కూడా తీసుకుంటారు మీ ఫోటో. అలాగే మీకు తెలియకుండా వాళ్ళు మార్క్స్ వేసుకోవడం అనేది జరుగుతుందనమాట. ఆ మార్క్స్ ఏంటంటే 100 మార్క్స్కి సపోజ్ మీ ప్రాజెక్ట్ వెల్ అండ్ గుడ్ అంటే 90 కానీ 80 కానీ వేసుకుంటారు. ఎవరికైతే 60 కన్నా ఎక్కువ మార్క్స్ రాలేదో వాళ్ళ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవ్వడం జరుగుతుంది. మ్యాక్సిమం అందరికీ సక్సెస్ చేస్తారు. మీది రిజెక్ట్ అవ్వకూడదు అంటే మీ ప్రాజెక్ట్ గురించి మీరు కంప్లీట్ అనాలిసిస్ చేసుకోవాలి. అలాగే ఎలాంటి ఫేక్ పెట్టకూడదు. మీకు ఎంత లోన్ అమౌంట్ కావాలి, ఏం బిజినెస్ చేస్తారు దాని మీద మీకు అవగాహన అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉండాలి. సో 100% మీది శాంక్షన్ అనేది అవుతుంది. వాళ్ళు శాంక్షన్ చేసిన తర్వాత మన బ్యాంక్కి ఆ కాపీ అనేది రావడం జరుగుతుంది. వాళ్ళు వితిన్ 30 daysలో మన లోన్ అనేది శాంక్షన్ చేస్తారు. బ్యాంక్ శాంక్షన్ చేసిన తర్వాత వాళ్ళు ఒక కాపీ అనేది మన ట్రైనింగ్ సెంటర్కి పంపించడం జరుగుతుంది. వాళ్ళు ట్రైనింగ్కి మనల్ని కాల్ చేస్తారు. అలాగే మరొకటి ఏంటంటే మనం ట్రైనింగ్ గురించి వెయిట్ చేయక్కర్లేదండి. ఎప్పుడైతే మనం అప్లికేషన్ పెడతామో తర్వాత నుంచి మనం వెంటనే మన నోడల్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి చెప్పగానే వాళ్ళు ట్రైనింగ్ అనేది అరేంజ్ చేయడం జరుగుతుంది మనకి. ఆ తర్వాత మీ బిజినెస్కి సంబంధించి ఫస్ట్ 5% కానీ 10% కానీ మార్జిన్ అమౌంట్ అనేది మీ అకౌంట్లో డిపాజిట్ చేయాలి. ఆ తర్వాత బ్యాంక్ అనేది మీకు ఫుల్ అమౌంట్ కానీ పార్షియల్ అమౌంట్ కానీ రిలీజ్ చేయడం జరుగుతుంది. వాళ్ళు ఎప్పుడైతే శాంక్షన్ చేస్తారో మనకి SMS కానీ లేకపోతే ఈమెయిల్ అలర్ట్ కానీ రావడం జరుగుతుంది కన్ఫర్మేషన్ మెసేజ్ కింద. అలాగే బ్యాంకు శాంక్షన్ చేసిన తర్వాత 3 to 7 years మనం రీపేమెంట్ పెట్టుకుంటాం కదా, ఆ 3 monthsలో మనది
ఆ 3 ఇయర్స్లో ఎప్పుడైనా సరే మనం రీపేమెంట్ అనేది బ్యాడ్ అయిందనుకోండి, అంటే ఒక 2 నెలలు 3 నెలలు మీరు కట్టకుండా ఆపేస్తే మనకు వచ్చిన సబ్సిడీ అనేది గవర్నమెంట్ అనేది వెంటనే స్టాప్ చేసేస్తుంది. ఆ సబ్సిడీతో పాటు ఎంతైతే సబ్సిడీ ఇస్తున్నారో దాని మీద వాళ్ళు ఇంట్రెస్ట్ అనేది ఛార్జ్ చేయడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్, ఇదంతా ప్రాసెస్. అంటే మీరు ఈ వీడియో చూసిన తర్వాత ఎక్కువ ప్రాసెస్ ఉందనుకుంటున్నారు కదా, కానీ ఎక్కువ ప్రాసెస్ ఏమి ఉండదు. షార్ట్కట్లో చెప్తున్నాను, మరొక్కసారి వినండి. మనం ఎప్పుడైతే బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నామో వెంటనే మనం ఏంటంటే దానికి సంబంధించినటువంటి కొటేషన్స్ మనం ఎవరి దగ్గర నుంచి అయితే పర్చేస్ చేస్తున్నామో వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలి. తర్వాత మనకి బిజినెస్కి సంబంధించినటువంటి చిన్న ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది ఒకటి ప్రిపేర్ చేసుకోవాలి. ప్రాఫిట్స్ ఎలా వస్తున్నాయి, ఎంత ఇన్వెస్ట్మెంట్ కావాలి, ఏం చేయాలి అని. ఆ తర్వాత మనం PMEGP ఈ పోర్టల్లో డైరెక్ట్గా మనం అప్లోడ్ చేసేయడమే. అప్లోడ్ చేసిన తర్వాత సబ్మిట్ చేస్తే ఇంకంతా వాళ్ళే చూసుకుంటారు, వాళ్ళే ఫాలో అప్ చేస్తారు మనల్ని. మనం సేఫ్టీగా ఇంటి దగ్గర కూర్చోవచ్చు, ఎలాంటి రిస్క్ అక్కర్లేదు. అలాగే వాళ్ళు మన దగ్గరికి ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు మనం ఆ ప్రాజెక్ట్లో ఏమైతే ఉందో అది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. వాళ్ళు కానీ లేకపోతే బ్యాంకర్ కానీ వస్తే తర్వాత డైరెక్ట్గా వాళ్ళే శాంక్షన్ చేస్తారు మనకి. ఇంతే ప్రాసెస్, మరేమీ లేదు, కంగారు పడకండి. చూడండి, ముందుగా మనకి ఇక్కడ వెబ్సైట్ ఉంది కదా, ఆ వెబ్సైట్లోకి వెళ్ళాలి. PMEGP ఈ పోర్టల్ అని, దీని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీకు అప్లికేషన్ వస్తుంది కదా, నేను చెప్పినట్టు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫర్ ఇండివిజువల్, నాన్ ఇండివిజువల్ ఈ రెండు చూసుకోవాలి మనం. సో మనం ఇండివిజువల్ కాబట్టి ఇండివిజువల్కి వెళ్తున్నాం, ఎందుకంటే మనం బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం కదా. ఇక్కడ మన ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఇవ్వాలన్నమాట. ఇచ్చిన తర్వాత మన నేమ్ అనేది ఇవ్వాలి ఏదో ఒకటి. సో వ్యాలిడేట్ చేసుకున్న తర్వాత అది వ్యాలిడేట్ చేసుకుంటుంది బ్యాక్ ఎండ్లో. సో ఇక్కడ స్పాన్సరింగ్ అథారిటీ మనం KVIC అని పెట్టుకోవచ్చు. చేసుకున్న తర్వాత మన సెలెక్ట్ స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకుంటాము. ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయితే తెలంగాణ. అలాగే డిస్ట్రిక్ట్ వచ్చి మా డిస్ట్రిక్ట్ కృష్ణా డిస్ట్రిక్ట్ కాబట్టి కృష్ణా డిస్ట్రిక్ట్. చూడండి, ఇక్కడ మనం KYC సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి మా కృష్ణా డిస్ట్రిక్ట్లో వచ్చి ఇది విజయవాడలో ఉందండి ఈ ఆఫీసు. సో వాళ్ళు డైరెక్ట్గా విజయవాడ నుంచి రావడం జరుగుతుంది, లేకపోతే వాళ్ళు మన పంచాయతీ ఆఫీస్ ఎక్కడైతే ఉందో వాళ్ళని ఎలోకేట్ చేయడం జరుగుతుంది అనమాట. అదే ఇక్కడ మనం సిటీ కనుక నేను పెట్టినట్లయితే ఒక్కోసారి డిస్ట్రిక్ట్ సెంట్రల్ ఆఫీస్ కూడా చూపెడుతుంది అనమాట. సో ఇక్కడ మన డేట్ ఆఫ్ బర్త్ అనేది పెట్టుకుంటామండి. డేట్ ఆఫ్ బర్త్ అనేది ఈ ఫార్మెట్లో ఉండాలి. సో ఏజ్ క్యాలిక్యులేట్ అయిపోతుందండి ఆటోమేటిక్గా. తర్వాత ఇక్కడ చూసారా, జనరల్కి అయితే మనం 10% మార్జిన్ అమౌంట్ పెట్టుకోవాలి. అదే 10% మార్జిన్ అమౌంట్ అవుతుంది. అదే ఓబీసీకి అయితే 5% మార్జిన్. అలా క్లాసెస్ ఉంటాయండి. ఇన్ కేస్ స్పెషల్ ఏదైనా కేటగిరీ ఉంటే ఇక్కడ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అని పెట్టుకోవాలి. ఎక్స్ సర్వీస్ మెన్ అయితే ఎక్స్ సర్వీస్ మెన్ అని పెట్టుకోవచ్చు అలా. తర్వాత కమ్యూనికేషన్ అడ్రస్సు, తర్వాత మొబైల్ నెంబర్ కంపల్సరీ ఇవ్వాలండి. ఈమెయిల్ ఒకటి ఇవ్వాలండి. తర్వాత పాన్ నెంబర్ ఒకటి ఇస్తాం. యూనిట్ లొకేషన్ మనం రూరల్లో కనుక ఉంటే రూరల్ అని, లేకపోతే అర్బన్ అని సెలెక్ట్ చేసుకుంటామండి. సో ఇక్కడ కాపీ చేసుకోండి కమ్యూనికేషన్ అడ్రస్, ఎందుకంటే వాళ్ళు విజిట్ చేస్తారు మనని డైరెక్ట్గా శాంక్షన్ చేసిన తర్వాత. చూడండి, ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్, సర్వీసింగ్, ట్రేడింగ్ చూసారా. కోకోనట్స్ ఏమైనా సరే మీరు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేస్తే ట్రేడింగ్ అని సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే సర్వీస్ సెక్టార్, చిన్న చిన్న బిజినెస్లో మనం టైలరింగ్ కానీ లేకపోతే హోమ్ మేడ్స్ కానీ హ్యాండీక్రాఫ్ట్స్ కానీ చేస్తే సర్వీసింగ్ వస్తుంది. మ్యానుఫ్యాక్చరింగ్ అంటే పెద్ద పెద్ద యూనిట్స్ ఉంటాయి చూసారా, అవి మ్యానుఫ్యాక్చరింగ్ కిందకు వస్తాయన్నమాట. టెక్స్టైల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అలాంటివి అనమాట. సో మనం సర్వీస్ సెక్టారు చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, సెలెక్ట్ ఇండస్ట్రీ, మనం ఏ సర్వీస్ సెక్టార్లో ఉన్నాము ప్రజెంట్. సో ఇప్పుడు చూడండి, మీది ఏదో ఒక బిజినెస్ సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఇక్కడ ఇన్ని బిజినెస్లు ఉన్నాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను మొబైల్ షాప్ ఒకటి పెట్టాలనుకుంటున్నాను. సో మొబైల్ అండ్ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ చూసారా, ఇక్కడ సర్వీస్ అండ్ టెక్స్టైల్స్ కింద వస్తుంది అనమాట ఇది. సో నేను నా యూనిట్ అనేది సెలెక్ట్ చేసుకున్నా. సో ఇక్కడ చూసారా, సైకిల్ రిపేర్ షాపు, బ్యాటరీ ఛార్జింగ్ షాపు, అలాగే ఎలక్ట్రికల్ స్టోర్ కూడా ఉంటుంది. తర్వాత ప్రింటింగ్ అండ్ బైండింగ్కి ఇస్తారు లోను, లాండ్రీ, ఎంబ్రాయిడర్, టైలర్స్, టాయ్స్ మేకింగ్ మొత్తం అన్నిటికీ కూడా ఇస్తారండి లోను. సో మన ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ అనేది పెట్టుకుంటున్నాను నేను. మొబైల్ సర్వీస్ పాయింట్ కాబట్టి నాది పెట్టుకున్నా. ఇక్కడ ఏమైనా ట్రైనింగ్కి వెళ్ళారా అంటే నేను వెళ్ళలేదు కాబట్టి నో అని పెట్టుకున్నా. అప్పుడు నాకు ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అది ఎస్ అని పెట్టుకుంటే ఏంటంటే మనం ఒక ట్రైనింగ్కి సంబంధించినటువంటి సర్టిఫికెట్ అనేది మనం అప్లై చేసుకోవాలి, అందులో అప్లోడ్ చేసుకోవాలి. సో ఇక్కడ ప్రాజెక్ట్ వచ్చి నా షాప్కి ఎంత అవుతుంది అంటే నాకు 1 lakh అవుతుందండి నా షాప్ పెట్టడానికి.
పెద్ద షాప్ కాబట్టి నాది ఒక 5 lakhs పెడుతున్నా. సో వర్కింగ్ క్యాపిటల్, సో ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మర్చిపోయానండి. నేను గ్రాడ్యుయేట్ కాబట్టి గ్రాడ్యుయేట్ పెట్టుకున్నా. వర్కింగ్ క్యాపిటల్, నా షాప్కి వర్కింగ్ క్యాపిటల్ ఏమైనా ఉందా అంటే ఉంటుంది, ఒక 1 lakh ఉంటుంది. సో ఇక్కడ ఆటోమేటిక్గా ఏంటంటే లోన్ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది మనకి. ఈ వర్కింగ్ క్యాపిటల్లో షాప్ రన్ చేసుకోవడానికి ప్లస్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే మొబైల్ పర్చేసింగ్ కానీ లేకపోతే కేసెస్కి సంబంధించి కానీ ఏవైనా. సో ఇక్కడ ఎంప్లాయ్మెంట్, నా షాప్లో ఎంతమందికి నేను ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలను. సో నాతో పాటు ఒక వర్కర్ కావాలి కాబట్టి ఒకటి పెట్టుకున్నా. సో ఇక్కడ బ్యాంక్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సపోజ్ నేను ఇండియన్ బ్యాంక్ సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇక్కడ IFSC కోడ్ మనది బ్యాంక్ ఎక్కడైతే ఉంటే అక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటాం. అనకాపల్లి అంటే అనకాపల్లి ఏదైతే మనకి సెలెక్ట్ చేసుకున్న తర్వాత సెకండ్ది, ఫస్ట్ది మేబీ ఒక్కొక్కసారి ఏంటంటే మనకి ఆ బ్యాంక్ అవైలబిలిటీలో లేకపోతే సెకండ్ బ్యాంక్ కూడా చూస్ చేసుకోవచ్చు మనం. సో సెకండ్ బ్యాంకు ఏదో ఒకటి నేను ఆదోని సెలెక్ట్ చేసుకుంటున్నాను. చేసుకున్న తర్వాత సేవ్ అప్లికేషన్ డేటా అని పెట్టుకోండి. చూసారా మనకి ఇక్కడ అయింది, సేవ్ అప్లికేషన్ అయింది. ఇదంతా చూసుకున్న తర్వాత మనం జస్ట్ ప్రిపేర్ DPR అని చేసుకుంటాం. తర్వాత హోమ్కి వెళ్తాం. చూడండి, సేవ్ అప్లికేషన్ డేటా ప్రెస్ చేసిన తర్వాత మనకి ఇలా కన్ఫర్మేషన్ అడుగుతుంది. ఓకే ప్రెస్ చేసేయండి. ఓకే ప్రెస్ చేసిన తర్వాత అది ప్రాసెస్ చేసి మనకి అప్లికేషన్ అనేది చూపెడుతుంది. ఈ విధంగా వస్తుంది మనకి. చూసారా ఇక్కడ నేను ఇచ్చిన ID కానీ ఆధార్ నెంబర్, పాన్ నెంబర్ అన్నీ వచ్చేస్తున్నాయి. తర్వాత మనకి ఏంటంటే ఆ అప్లోడ్ డాక్యుమెంట్స్ అనేవి వ్యాలిడ్ డాక్యుమెంట్స్ నేను ఎక్కడైతే ఏవైతే పెట్టానో అవి ఇక్కడ అప్లోడ్ చేయాలి. ప్రూఫ్స్ కింద పాస్పోర్ట్ సైజ్ ఫోటో కంపల్సరీ, ప్రాజెక్ట్ ఫైల్ నేను ప్రిపేర్ చేసుకుంటాను కదా, నా బిజినెస్లో ఎంత ప్రాఫిట్ వస్తుంది, ఎంత లోన్ కావాలి, ఏం చేస్తాను నా బిజినెస్లో, అది క్యాస్ట్ సర్టిఫికెట్, అలాగే ఆధార్ కార్డు, పాపులేషన్ సర్టిఫికేట్ ఇది ఆప్షనల్ అండి, పాపులేషన్ సర్టిఫికేట్ ఏం అక్కర్లేదు ఇప్పుడు. అలాగే హైయెస్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషను అది పెట్టేసిన తర్వాత మనం సబ్మిట్ చేస్తే ఇది అనేది సబ్మిట్ అయిపోతుంది అనమాట. సో చూసారు కదా, ఎంత చాలా సింపుల్ ప్రాసెస్ ఇది. అప్లై చేసిన తర్వాత మనం ఇంటి దగ్గర కూర్చోవచ్చు, వాళ్ళే ఫాలో అప్ చేస్తారు మనల్ని, ఎలాంటి టెన్షన్ అక్కర్లేదండి. అలాగే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది, అలాగే సబ్సిడీ వస్తుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఈ వీడియోని ఎప్పటి వరకు చూసినందుకు చాలా ధన్యవాదాలు. అలాగే లైక్ చేయకపోతే ఇప్పుడే దయచేసి లైక్ చేయండి, మీకు నచ్చినట్లయితే కనుక డిస్లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అసెట్ మంత్ర.